అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. నేను బోర్డు ఇవన్నీ నిన్న పర్చేస్ చేసుకున్నాను. సో అందుకే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్ సెషన్స్ అప్లోడ్ చేయలేకపోయాను. సో బయటికి ఇవన్నీ పర్చేస్ చేసుకుంటుని వచ్చేదానికి నాకు సరిపోయింది డే అంటాను కదా. సో ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ సెషన్స్ నేను తీసుకురాలేకపోయాను. సో ఐ హోప్ మీ సపోర్ట్ నాకు ఉంటుంది అని అనుకుంటున్నాను. నా కంటెంట్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సో అందుకే ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాను ఈరోజు. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏంటి టాపిక్ అని అంటే స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే అని అంటుంటారు. బట్ ఆ టాపిక్స్ ఏంటి క్లియర్గా అన్నీ మీకు అన్నీ ఇక్కడ రాశాను. సో అన్నీ ఒక్కొక్కటి నేను చెప్తాను మీకు. ఓకే, సో మనం స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వదు. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంతా. సో అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో స్టాటిక్ జీకే. నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఈ మూడు అనేది మనం వింటుంటాము ఎప్పుడు రెగ్యులర్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ పార్క్స్ అంటే ఏంటి అని అంటే కొన్ని యానిమల్స్ లైక్ పాపులేషన్ తక్కువ ఉన్నవి అలాంటివి ఈ నేషనల్ పార్క్స్లో ఆ యానిమల్స్ అనేవి నేషనల్ పార్క్స్లో పెడుతుంటారు. అండ్ నెక్స్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటంటే ఒకటి యానిమల్స్ ఒకటే కాదు, హ్యూమన్స్ కానీ మన ఎకోసిస్టమ్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వాటిని సేవ్ చేయాలి, వాటిని అంతరించిపోకుండా చూసుకోవాలి. సో ఇలాంటివి బయోస్ఫియర్ అంటే అన్నీ వస్తుంది. యానిమల్స్, హ్యూమన్స్, నేచురల్ ఎకోసిస్టమ్స్, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ అన్నీ వస్తుంది. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే వైల్డ్గా ఉండే వైల్డ్ యానిమల్స్, అవి ఇన్సెక్ట్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి, ఏదైనా సరే వాటిని కన్జర్వేటివ్గా గవర్నమెంట్ అండర్టేకింగ్ కనుక ఉంటే దాన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని అంటాము. వైల్డ్ లైఫ్ శాంచురీస్ గవర్నమెంట్కి ఉండొచ్చు అండ్ ప్రైవేట్ అండర్ కంట్రోల్లో కూడా ఉండొచ్చు. బట్ బయోస్ఫియర్స్ ఎక్కువ లైక్ ఏమంటారు ఎక్కువ ఏరియాని కవర్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నేషనల్ పార్క్స్లోని రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా మందికి తెలియదు. నేను అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను. నేషనల్ పార్క్స్లోని రిస్ట్రిక్షన్స్ అనేది హైగా ఉంటుంది. గవర్నమెంట్ అండర్టేకింగ్, ప్రైవేట్ అండర్టేకింగ్ ఉండదు. బట్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ గవర్నమెంట్ చూసుకోవచ్చు, ప్రైవేట్ వాళ్ళు కూడా అండర్టేకింగ్లో ఉండొచ్చు అది. సో బయోస్ఫియర్స్లో మోడరేట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటుంది. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్లో రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవు. ఓకే, సో ఇది దీని యొక్క డిఫరెన్స్. నేను ఒక టాపిక్స్ వైజ్గా అంటే ఏమంటారు ఇది ఒక కేటగిరీలో వేసాను. సో ఇది అంటే సిమిలర్గా ఉంటుంది టాపిక్ కాబట్టి నేను ఇది ఒక కేటగిరీలో వేసుకున్నాను. సో నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉంటుంది. సో కొన్ని ఇంపార్టెంట్వి వాటి యొక్క కన్జర్వ్ చేయడానికి, వాటి యొక్క గొప్పదనం ఏంటి అని అందరికీ తెలియడానికి ఇది అనేది తీసుకొచ్చారు. సో అందరికీ మీకు వినే ఉంటారు. అండ్ నెక్స్ట్ రామ్సర్ సైట్స్ అంటే ఏంటి అంటే వెట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఆ వెట్ ల్యాండ్స్కి గవర్నమెంట్ అనేది రికగ్నైజేషన్ ఇస్తుంది. సో ఇది రామ్సర్ సైట్ కింద వస్తుందని దాని యొక్క డెవలప్మెంట్కి, దాని యొక్క కన్జర్వేషన్కి ఇవి అన్నిటికీ యూస్ అవుతుంది. సో యునెస్కో సైట్ అన్న వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్న రెండు ఒకటి. ఓకే, సో విల్ క్లియర్ దిస్. సో నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్. అవార్డ్స్ అండ్ హానర్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి ఎగ్జామ్లోని ప్రతి షిఫ్ట్లో మీకు దీని మీద క్వశ్చన్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ అవార్డ్స్ అండ్ హానర్స్ అని అంటే లైక్ పద్మ అవార్డ్స్ కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కావచ్చు, ఇలా అన్ని ఇండియాలో ఏవైతే ఉన్నాయో సాహితీ అకాడమీ అవార్డ్స్ కావచ్చు, ఏదైనా సరే మీకు ఇండియాలో ఇస్తున్న అవార్డ్స్ అన్నీ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ బయట కూడా ఇచ్చే అవార్డ్స్ అన్నీ దీని కింద వస్తాయి. ఓకే, సో అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే అవార్డు ఎవరికి ఇచ్చారు అని ఒకటే కాకుండా ఇప్పుడు ఆ యొక్క అవార్డు పేరు చెప్పి అది ఏ కేటగిరీలో ఇస్తారు, ఎవరికి ఇస్తారు, లైక్ స్పోర్ట్స్ పర్సన్కి ఇస్తారా, డ్యాన్స్కి ఇస్తారా, డ్యాన్స్లోనే సింగింగ్, ఇలా చాలా కేటగిరీస్ ఉంటుంది. సో ఎవరికి ఇస్తారు అన్న ఇది కూడా క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. సో మీకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలిసిందండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్లో టర్మ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్. ఈ టర్మ్స్ అంటే దాని యొక్క టర్మినాలజీ అనమాట. సో ఏ టర్మినాలజీ ఉంటుంది, ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క టర్మినాలజీ ఉంటుంది. ఇప్పుడు గోల్ఫ్లో ఒకటి ఉంటుంది, గోల్ఫ్ అంటాము. వాలీబాల్లోని
అంటుంటాము. సో ఇలాగా ఒక్కొక్క గేమ్లోని ఒక్కొక్క టైప్ ఆఫ్ టర్మినాలజీ ఉంటుంది. సో ఆ టర్మినాలజీ ఏంటి అది అర్థం చేసుకోవాలి, అలా కూడా అడగచ్చు. లైక్ ఈ టర్మ్ ఏ స్పోర్ట్లో ఉంది అని అడగచ్చు, లేదంటే ఈ టర్మ్కి ఏంటి మీనింగ్ అని కూడా అడగచ్చు. సో అన్నీ మీరు త్వరగా నేర్చుకుని ఉండాలి, ఎలా అడిగినా సరే ఆన్సర్ చేసేటట్టు. అండ్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, సర్టెన్ గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని కూడా అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ మీద. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్. ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని లొకేషన్ని బట్టి, పేర్లు బట్టి అది కూడా అడుగుతూ ఉంటారు. ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ అండ్ డ్యామ్స్ అండ్ రిజర్వర్స్. ఏ రివర్ మీద ఇది ఉంది, ఈ పర్టికులర్ డ్యామ్ అనేది, లేకపోతే రిజర్వర్ ఏ రివర్ మీద ఉంది, ఏ ఏరియాలో ఉంది, సో ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ మీద ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం చూడొచ్చు ఈ యొక్క టాపిక్లోని. అండ్ స్టేడియంస్ యొక్క లొకేషన్, స్టేడియంస్ యొక్క నేమ్స్. సో ఇలాగా స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేది వస్తుంది. సో ఇది కేటగిరీ 1 కదా మనం చేసింది. సో దీన్ని కేటగిరీ 2గా మనము డివైడ్ చేసుకున్నాము. సో ఇది కేటగిరీ 3. ఓకే, సో ఇలా మనము సిలబస్ని ఇది ఒక్కటనే కాదు, స్ట్రాటజీకి అనే కాదు, ఏ సిలబస్ అయినా మనం ఇలా మనకి చదువుకునే దానికి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు ఇవి ఉన్నాయి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇవి ఉన్నాయి. సో ఇవి కొన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నమాట, ఏది ఎక్కడ ఉంది అన్నది. సో ఇలాంటి కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ని మనం ఒక దగ్గర పెట్టుకుని, ఆ నోట్స్ కూడా ఒక దగ్గర ఫామ్ చేసుకుని ఒకేసారి కనుక చదివితే, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, సో అందుకని నేను ఇలాగా మీకు కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ మౌంటైన్ పాసెస్. మౌంటైన్ పాసెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మౌంటైన్స్, హిల్స్ ఇవన్నీ ఉంటుంటాయి కదా. సో ఆ టైంలోని అవన్నీ మనం దాటుకుని పోలేము. సో పాసెస్ అనేది అందుకని ఏర్పరచుకున్నాం మనము. సో ఆ హిల్స్ కానీ, టెరైన్స్ కానీ, అందులో నుంచి లోపల నుంచి పాస్ అయ్యేదానికి, ఒక హిల్ నుంచి ఇంకో హిల్కి కానీ, లేదంటే ఆ హిల్ నుంచి ఇంకొక ఏరియాకి కానీ, సో దాన్ని మౌంటైన్ పాసెస్ అని అంటాము. సో ఇక్కడ నేను సిలబస్ చెప్తున్నాను, అట్ ది సేమ్ టైం ఒక్కొక్క టాపిక్ మీకు ఇన్ డీటెయిల్గా నేను మీకు క్లాసెస్ కూడా చేసి అప్లోడ్ చేస్తుంటా ఛానల్లోని. సో మౌంటైన్ పాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోహ్తాంగ్ పాస్, జోజిలా పాస్, ఇవన్నీ పాసెస్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. అండ్ నెక్స్ట్ వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ వరల్డ్ వైడ్లో వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది, ఏంటి లొకేషన్, ఇంకేదైనా దాని మీద క్వశ్చన్స్. సో దాని మీద అంతా మనకి ఐడియా ఉండాలి. అండ్ నెక్స్ట్ హిల్స్ అండ్ పీక్స్. హిల్స్ ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. సో ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, సో ఇలాగ చాలా హిల్స్ అనేవి ఉంటుంది. దానికి ఒక హైయెస్ట్ పీక్ అనేది ఒకటి ఉంటుంది. సో అలా కూడా అడగచ్చు, దాని యొక్క లొకేషన్ ఏ ఏరియాస్ని కవర్ చేస్తుంది, దాని యొక్క హైట్ ఏంటి, దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాని యొక్క స్పెషాలిటీ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంతేగాని జస్ట్ హిల్స్ అంటే ఎక్కడెక్కడ ఉంది అని ఒకటి చదువుకుని వెళ్తే సరిపోదు. ఒక్కొక్క హిల్కి లైక్ ఘాట్స్ కానీ, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఆరావళి రేంజెస్, సో ఇలాంటివి ఉంటే దాని యొక్క టాప్ పీక్ అనేది ఒకటి ఉంటుంది. సో అది కూడా మనం గమనించుకుని వెళ్తుండాలి ప్రిపేర్ అయ్యేటప్పుడు. అండ్ నెక్స్ట్ రివర్ ఆరిజిన్ అండ్ ఏరియాస్. రివర్స్ యొక్క ఆరిజిన్ ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అవి అడుగుతుంటారు. అండ్ ఏ సిటీస్, ఏ ప్లేసెస్ని కవర్ చేస్తుంది అని అడుగుతుంటారు. సో ఇవన్నింటినీ మనము ఒక కేటగిరీలో వేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ అఫీషియల్ బుక్స్. బుక్స్ ఆథర్స్ ఎవరు, ఒక్కొక్కసారి ఇప్పుడు ఏంటంటే ఆథర్స్ ఎవరు అని అడుగుతున్నారు, దాంతోపాటు ఆ బుక్లో ఏం ఉండాలి కూడా అడుగుతున్నారు, అది కూడా అడుగుతున్నారు. సో ఈ బుక్స్లోని మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ రాసే ఆథర్స్ బుక్స్ మాత్రమే కాదు, హిస్టరీలో రాసే ఆథర్స్ బుక్స్ కూడా మీకు ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఎంటీఎస్ జరగని వాళ్ళకి ఇయర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇది ఏది మీకు ఈజీగా ఉంటుంది, లైక్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను ఆల్రెడీ జరిగింది ఎంటీఎస్ సెషన్స్. ఆ సెషన్స్ మీద నేను అవన్నీ చేసి, లైక్ అవన్నీ నేను అనాలిసిస్ చేసి జరిగిన షిఫ్ట్స్ అన్నింటినీ నేను ఒక వీడియో చేశాను మీకు, ఏ టాపిక్స్ అని, అందులో కూడా నేను చెప్పడం జరిగింది. లైక్ అలాంటివి అడుగుతున్నారు అనమాట. అది అంటే బుక్స్ హిస్టరీ పరంగా కింగ్స్లో ఉన్న ఇప్పుడు ఫారెన్ విజిటర్స్ వస్తుంటారు, ఫారెన్ ట్రావెలర్స్ ఆ టైంలో, ఏన్షియంట్ టైంలో. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కింగ్డమ్ గురించి కానీ ఏదైనా బుక్స్ రాస్తూ ఉంటారు.
సో అలాగా అవి కూడా ఇంపార్టెంట్. బుక్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగే బుక్స్ ఒకటే కాదు, హిస్టరీలోని ఏన్షియంట్ హిస్టరీలో కింగ్స్ కానీ వాళ్ళ కింగ్డమ్లో వచ్చి రాసిన ఫారెన్ ట్రావెలర్స్ కానీ ఇవన్నీ బుక్స్ కూడా మనం చదువుకోవాలి. సో అది కూడా ఇందులో వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఇది కూడా నేను చెప్పాను మీకు ఎంటీఎస్ సెషన్లో. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదేది షిఫ్ట్స్లో కవర్ అయి ఉంది ఆల్రెడీ అని చెప్పి నేను చెప్పున్నాను. సో అందులో కూడా ఇది ఉంది. ఫిజికల్గా కూడా అడుగుతున్నారు, లైక్ ఆ యొక్క పర్టికులర్ మాన్యుమెంట్ ఏ కలర్లో ఉంటుంది, ఇలా కూడా అడుగుతున్నారు. ఓకే, సో దాని యొక్క లొకేషన్, అది ఎవరు కట్టించారు, దాని యొక్క ఫిజికల్. ఇప్పుడు మీరైనా అదేం అంతగా మీరేం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా మీరు చదువుతున్నారు, ఇప్పుడు లైక్ కుతుబ్ మినార్ గురించి చదువుతున్నారు, అది ఎవరు కట్టారు ఏంటి. కుతుబ్ మినార్ గేట్ ఒకరు కట్టించారు, కుతుబ్ మినార్ స్టార్ట్ చేసింది ఒకరు, కుతుబ్ మినార్ పైన ఇంకొకటి కట్టించింది, ఎక్స్టెన్షన్ చేసింది ఇంకొకరు అనమాట. సో ఇన్ డీటెయిల్గా ఇలా చదవాలి. కుతుబ్ మినార్ కట్టించింది కుతుబుద్దీన్ ఐబక్. సో ఇది ఒకటే కాదు మీరు నేర్చుకోవాల్సింది, ఇన్ డీటెయిల్లోకి వెళ్ళాలి. అండ్ మీరు ఆ టాపిక్ గురించి ఏదైనా ఇప్పుడు కుతుబ్ మినార్ గురించి చదువుతున్నారు, సో ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి కుతుబ్ మినార్ ఎలా ఉంది ఏంటి అని. మీకు అది గుర్తుండదు కదా, ఆ మాత్రం ఏమంటారు మెమరీ పవర్ లేకుండా అయితే ఉండదు. సో ఒకసారి చూసి మీకు గుర్తుంటుంది, ఓకే ఇది ఈ కలర్లో ఉంది, పర్టికులర్ కలర్లో ఉంది అని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఓకే, సో దాని నుంచి మీరు ప్రత్యేకంగా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చదివేటప్పుడే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మీరు ఫోటోలు చూసుకున్నా ఓకే. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. థీమ్స్ అనేది మళ్ళీ స్టాటిక్ జీకే కింద రాదు, ఇది డైనమిక్ జీకే అయిపోతుంది మీకు. సో ఇది డైనమిక్ జీకే. డైనమిక్ అంటే మారుతూ ఉంటుంది, స్టాటిక్ అంటే జస్ట్ ఇదిగా ఉంటుంది. ఇది డైనమిక్ జీకే అనొచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్ అని కూడా అనొచ్చు. సో మీరు ఇది ఇక్కడ వరకు మాత్రం మనకి స్టాటిక్ జీకే కింద వస్తుంది. ఇంపార్టెంట్ డేస్. సో థీమ్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ప్రతి ఇయర్కి. సో ఇది కూడా మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఒక్క క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మేజర్గా. సో ఇది సెన్సెస్ అనమాట. సెన్సెస్ మీద చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, వేరియస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, లోయెస్ట్ ఇది ఎంత ఉంది, ఎడ్యుకేషన్ రేట్, లిటరసీ రేట్, సో ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఎస్సీ వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది. సో ఇటువంటివి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు సెన్సెస్ మీద. చాలా ఇంపార్టెంట్, ఏది స్కిప్ చేయకూడదు. సెన్సెస్లోని అన్నీ ఇంపార్టెంట్, అన్నీ చూసుకుని వెళ్ళాలి. ఓకే, సో నెక్స్ట్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. వరల్డ్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ అంటే ఇప్పుడు యునెస్కో, WHO, సో ఇలాంటి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి. ఇప్పుడు ఫుట్బాల్కి ఉంటుంది ఒక ఆర్గనైజేషన్, సో దాని యొక్క ఆర్గనైజేషన్ ఎక్కడుంది, అన్నీ ఏదైనా సరే, మెడికల్కి కానీ, స్పోర్ట్స్కి కానీ, లేదంటే హ్యూమన్ వెల్బీయింగ్కి కానీ, ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నా వరల్డ్ వైడ్ అనమాట, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది. మేము కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ కవర్ చేస్తున్నాము ISI. సో ISI యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అది మీరు కరెంట్ అఫైర్స్ సెషన్స్ చేస్తుంటే మీకు అది గుర్తుంటుంది. సో కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ఏది వస్తుంది, కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రిపీటెడ్గా ఏది వస్తుంది, దాని యొక్క ఆర్గనైజేషన్ ఏంటి, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అని కూడా మనం కరెంట్ అఫైర్స్ సెషన్స్లో కవర్ చేసుకుంటూ వస్తున్నాము. సో అలా చేసుకుంటూ వస్తే మనకి అది ఇప్పుడు సపరేట్గా దానికోసం మేము కూర్చుని చదవ అవసరం లేదు. సో అది కూడా కవర్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోయినా మీకు ఒక రీకాల్ లాగా, ఒక రివిజన్ లాగా ఉంటూ ఉంటుంది. సో మనం కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఇలాంటివి కూడా నేను పాయింట్అవుట్ చేసి నేను చెప్తుంటాను, ఇందుకోసమే ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ విటమిన్ యొక్క సోర్స్ ఏంటి, అంటే డిఫిషియన్సీ, దాని ఇప్పుడు ఆ విటమిన్ అనేది మన బాడీలో లేకపోతే ఏం డిసీజెస్ వస్తుంటాయి. అండ్ సైంటిఫిక్ నేమ్స్. సో విటమిన్ ఏకి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది, విటమిన్ బికి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. సో అది అనమాట, అవి కూడా ఇంపార్టెంట్. ఇది బయాలజీ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజెస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆర్మీ ఎక్సర్సైజెస్ ఉంటుంది, మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ ఉంటుంది, మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉంటుంది. సో ఇలాగా ఒక 2 నేషన్స్ 2 కంట్రీస్ ఒక ఎక్సర్సైజెస్ ఉంటుంది, మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు కవర్ చేసుకోవాలి. ఏ కంట్రీస్ మధ్య జరుగుతుంది, అది మ్యారిటైమ్ ఎక్సర్సైజా, మిలిటరీ ఎక్సర్సైజా, నవల్ ఎక్సర్సైజా, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా నైబరింగ్ కంట్రీస్. మన నైబరింగ్ కంట్రీస్ అండ్ దాని యొక్క బార్డర్స్ కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా
ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, నేపాల్ ఉంది. నేపాల్ మన ఇండియాలోని ఎన్ని స్టేట్స్కి టచ్ అవుతుంది? సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నైబరింగ్ కంట్రీస్, సో మనకి ఇండియాలోని ఎన్ని నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది కదా. సో దాని యొక్క లాంగ్వేజ్ ఏంటి, కరెన్సీ, అక్కడ ఏం కరెన్సీ యూజ్ చేస్తారు, అండ్ అక్కడ ఒక నేషనల్ స్పోర్ట్ ఏంటి, అండ్ అక్కడ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఎవరు అక్కడ, అండ్ బౌండరీస్. ఇప్పుడు నేను చెప్పాను కదా నేపాల్, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ ఉంది, అది మన స్టేట్, మన ఇండియాలో ఎన్ని స్టేట్స్కి టచ్ అవుతుంది, ఆ స్టేట్స్ ఏంటి. సో ఇలాంటివన్నీ మీరు చూసుకుంటూ ఉండాలి. జస్ట్ బౌండరీస్ అంటే ఏదో అలా చూసుకోవడం కాదు. సో దీనికి మీరు, సో నేను బాగా క్లియర్గా మీకు చేశాను ఇవన్నీ. సో ఇవన్నీ ఇంకా మిస్లీనియస్. సో ఇలా నేను మీకు డివైడ్ చేశాను. ఇది అనమాట స్ట్రాటజీకి ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇది ఒకటి ఇంపార్టెంట్ వస్తుంది. మేజర్ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా మీకు ఎగ్జామ్స్ చూడగలిగింది ఏంటి అని అంటే, సో ఇది ప్లస్ ఇది అండ్ బుక్స్, ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చాలామంది ఏంటి అంటే ఇది ఫోక్ డ్యాన్సెస్ ఇవన్నీ ఉంది కదా, అది ఆర్ట్ అండ్ కల్చర్లో వెళ్తుంది. దాని మీద కూడా నేను సపరేట్ సెషన్ తీసుకొని వస్తాను. సో ఏమేమి ఉంది, దాని యొక్క టాపిక్స్ ఏంటి అనేది. సో మీకు ఇది స్టాటిక్ జీకే చాలామంది ఏంటంటే స్కిప్ చేసేస్తూ ఉంటారు. 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో దానికోసం ఎందుకు ఇంత చదవడము అని చెప్పి. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ స్టాండర్డ్గా ఒక టాపిక్ మీద వస్తుంది అంటే మీరు ఎందుకు మార్క్స్ యూజ్ చేసుకోవాలి. ఒక క్వశ్చన్ అయినా 2 క్వశ్చన్స్ అయినా దాని నుంచి వచ్చేది ఎన్ని మార్క్స్ అయినా సరే మీకు తెలిసినప్పుడు, పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది అని మీకు తెలిసినప్పుడు ఒక క్వశ్చనే కదా అని ఎందుకు స్కిప్ చేయడము. సో ఆ ఒక క్వశ్చన్ నుంచి వచ్చే మార్క్ కూడా ఇంపార్టెంట్ కదా మీకు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే అదే మీకు ఒక టార్గెట్ లాగా క్వశ్చన్ అయిపోతుంది. లైక్ క్వాలిఫై అవ్వడానికి, క్వాలిఫై కాకపోవడానికి ఒక్క మార్క్ డిఫరెన్స్ ఉన్నా చాలు. సో ఆ ఒక్క మార్క్ మీకు స్టాటిక్ జీకే వల్ల కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ వల్ల కానీ పోతే అప్పుడు బాధపడి మీకు యూస్ ఏమీ లేదు. సో అందుకని ఏంటంటే ఈ ఒక క్వశ్చనే వస్తుంది, 2 క్వశ్చన్సే వస్తుంది అని చెప్పి స్కిప్ మాత్రం చేయొద్దు. ఓకే, మీకు ఇది స్టాండర్డ్ క్వశ్చన్ వస్తుంది అని తెలిసినప్పుడు స్కిప్ చేయొద్దు, ఒక క్వశ్చనే కదా అని చెప్పి. సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఇంత ఒక క్వశ్చన్ కోసము ఒక 2 మార్క్స్ కోసము ఇంత హార్డ్ వర్క్ చేయాలా అని అనుకుంటే ఇంకా మీరు గవర్నమెంట్ జాబ్ యొక్క డ్రీమ్ని మీరు తీసేయచ్చు. సో ఒక క్వశ్చన్ కోసం ఇంత చదవడం నేను అదే స్కిప్ చేసేసి అయిపోలేదా అని అనుకుంటే మాత్రం మీరు ఈ ఫీల్డ్లో ఉండి కూడా వేస్టే. యూ కెన్ స్కిప్ ది ప్రిపరేషన్, ఇంకేదైనా సోర్స్ చూసుకోవచ్చు, ఇంకో గోల్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో నేను డైలీ అనేది మీరు డైలీ కాదు, స్టాటిక్ జీకే మీరు వీక్లీ వన్స్ లేకపోతే వీక్లీ ట్వైస్ మీరు ఈ ఒక్కొక్క టాపిక్ని నేను సెషన్స్గా నేను క్లాసెస్ చేస్తూ ఉంటాను. సో అది మీరు ఫాలో అవుతూ ఉంది. నోట్స్ కూడా నేను మీకు ఇన్స్టాలో పిన్ చేస్తాను, ఈ వీడియో కింద ఇన్స్టాలో పెడుతుంటాను. స్నాప్స్, నోట్స్ యొక్క స్నాప్స్, టాపిక్స్, జరిగిన క్లాసెస్ అన్ని, ఇంకా క్లాసెస్ ఏమైనా ఉన్న అప్డేట్స్ అనేవన్నీ ఇన్స్టాలోనే ఇస్తుంటాను నేను. సో దీని యొక్క సెషన్స్ నేను డైలీ వీక్లీ చేస్తుంటా. వీక్లీ ఒక్కొక్క క్లాస్ చేస్తుంటా. ఓకే, మీరు నా క్లాస్ వినకపోయినా సరే మీరు ఒక స్ట్రాటజీగా పెట్టుకోండి. లైక్ వీక్లీ నేను ఒక టాపిక్, స్ట్రాటజీకి ఒక టాపిక్ కంప్లీట్ చేయాలి అని చెప్పి. ఓకే, నా వీడియోస్ కోసం నేను ఏదో చెప్పుకుంటున్నానని కాదు. స్టాటిక్ జీకే మాత్రం లాస్ట్లో కవర్ చేద్దాం, లేదంటే స్కిప్ చేద్దాం అని మాత్రం అనుకోవద్దు. వీక్లీ ఒక్కొక్క టాపిక్ మీరు పెట్టుకోండి, టార్గెట్గా ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా మిగతా టైంలో మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీరు కవర్ చేసుకుంటూ రండి. ఓకే, బట్ డోంట్ స్కిప్ స్టాటిక్ జీకే కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. నేను ఇది పదే చెప్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది వచ్చేది 1 క్వశ్చన్ అయినా 2 క్వశ్చన్స్ అయినా మీరు మాత్రం కవర్ చేసుకుని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ సెషన్ నేను ఆర్ట్ అండ్ కల్చర్ మీద చెప్తాను. సో దాని యొక్క టాపిక్స్ ఏంటి, దాని యొక్క సిలబస్ ఏంటి అన్నది ఈ రీసెంట్ ఇయర్స్లో ఏ టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారని కూడా నేను హైలైట్ చేసి చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేశాను కదా, ఇలానే నేను మళ్ళీ ఆ టాపిక్ మీద కూడా హైలైట్ చేస్తాను. అండ్
ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ ఒక్కొక్క టాపిక్ నేను అనేది క్లాసెస్ పెడుతూ, నేను వీక్లీ క్లాసెస్ పెడుతూ ఒక్కొక్క టాపిక్ కవర్ చేసేస్తాను. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా నేను పెడతాను. సో ఇది మీకు ఈ క్లాస్, ఈ ఛానల్లో దొరికే కంటెంట్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలా నేను మీ ముందు ఒక వీడియో తెస్తున్నానంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో మీరు అది ఐడెంటిఫై చేసి మీరు షేర్, సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొడుతూ ఉంటే నాకు అది కొంచెం సపోర్ట్ ఇస్తుంది. ఇంకా మంచి వీడియోస్, మంచి కంటెంట్ తీసుకుని రావాలని నాకు ఒక బూస్ట్ ఉంటుంది. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. ఇది కొత్తగా పెట్టిన ఛానల్ కాబట్టి ఓకే, మీ ఫ్రెండ్స్లో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకేదైనా అప్డేట్స్ కానీ, నోట్స్ పరంగా స్నాప్స్ కానీ అన్నీ నేను మీకు ఇన్స్టాలో పెడతాను. ఇన్స్టా లింక్ కూడా కింద వీడియోలో పెడతాను. సో మీరు షేర్ చేయండి. అండ్ క్లాసెస్ అన్ని వినండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది మీకు ఈ ఛానల్లోని. ఇంగ్లీష్ వొకాబులరీ, హిందూ వొకాబులరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టాటిక్ జీకే వీక్లీ ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క క్లాస్ చెప్తుంటాను. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇలానే సేమ్ క్లియర్గా సిలబస్ అనేది టాపిక్ వైజ్ రాసి నేను మీకు ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చెప్తాను. ఏది రీసెంట్ టైమ్స్లో ఏది ఎక్కువ రిపీట్ అవుతుందని కూడా నేను పాయింట్అవుట్ చేసి చెప్తాను. అండ్ నెక్స్ట్ అనేది చెప్తుంటాను నేను మీకు. అండ్ జిఎస్ కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ ఛానల్లోని. సో జనరల్ స్టడీస్, ఇంకా మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ నేను మీకు ఇస్తుంటాను ఈ ఛానల్లోని. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ అవైలబుల్ ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో డూ సబ్స్క్రైబ్, షేర్. అండ్ నేను మీకు క్లాసెస్ అన్నీ చెప్తుంటాను. ఓకే. Okay, so bye, see you in the next session. Okay guys, bye.